అల్లు అర్జున్ గారు జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రెస్ మీట్లో అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు ఇంటికి అయితే చాలామంది సినీ ప్రముఖులు, సినీ నటులే కానీ, ప్రొడ్యూసర్లే కానీ, డైరెక్టర్లే కానీ అందరూ పరామర్శిస్తున్నారనమాట అల్లు అర్జున్ గారిని. అలాగే రానాని చూడంగానే రానానైతే గట్టిగా పట్టుకొని హత్తుకున్నారు అల్లు అర్జున్ గారు. అలాగే అందరూ విజయ్ దేవరకొండ కానీ, చిరంజీవి గారే కానీ, అలాగే ప్రభాసు అల్లు అర్జున్ గారు కలిసి ప్రభాసు పవన్ కళ్యాణ్ గారు కలిసి అల్లు అర్జున్ గారిని కలవడానికి వెళ్తున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. మరి వాళ్ళిద్దరూ కలిసి వెళ్తే ఎలాగుంటుందో, ఒకే స్క్రీన్ మీద అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ చూస్తే ఎలా ఉంటుందో చూడాలి. మరి మహేష్ బాబు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. అలాగే అల్లు అర్జున్ గారిని నిన్న అయితే సెక్షన్ 105 అండ్ 118 అనే 2 సెక్షన్ల మీద అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎలా పెట్టారంటే తన హస్తం లేకపోయినా ఒక మర్డర్ జరిగినట్టు గవర్నమెంట్ అయితే ఆ 118 సెక్షన్ అండ్ 105 సెక్షన్ మీద అయితే కేసు అయితే నమోదైతే పోలీసులు అయితే చేశారనమాట. గవర్నమెంట్ పెట్టిన కేసు అని అంటున్నారు ఇది. సో అల్లు అర్జున్ గారు వాళ్ళ విడుదలైన తర్వాత ప్రెస్ మీట్లో అయితే చెప్పారనమాట, నేను నా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాను, ఆ తొక్కిసలాట బయట జరిగింది, దానికి నాకు ప్రత్యేకంగా అయితే సంబంధం అయితే లేదు, అసలు దానికి నాకు ఎటువంటిది లేదు, కాకపోతే జరిగిన సందర్భాల గురించి నేనైతే మాట్లాడకూడదు, ఎందుకంటే కేసు ఇప్పుడు నడుస్తుంది కాబట్టి నేను ఎటువంటి విషయాలు మాట్లాడకూడదు, నేను కుటుంబానికైతే సహాయం చేస్తాను, అండగా ఉంటాను అని చెప్పడం అయితే జరిగింది. కానీ అంతమంది క్రౌడ్లో అలా జరుగుద్దని తను అనుకోలేదని, అంటే నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఒక 30 సార్లు అయితే నేను ఇలా వెళ్ళడం జరిగింది సినిమాకి, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం అని అల్లు అర్జున్ గారు అయితే చెప్తున్నారనమాట. అల్లు అర్జున్ గారు అలా చెప్పింది మీరేమనుకున్నారు, ఆయన ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడింది మీకు ఎలా అనిపించింది? అల్లు అర్జున్ గారు కరెక్ట్గా 12 గంటలు 3 నిమిషాలు జైలు జీవితాన్ని అయితే గడిపారనమాట. కరెక్ట్గా నిన్న 6:36కి చెంచులగూడ జైల్లోకి వెళ్ళి ఇవాళ పొద్దున్న 6:39కి బయటకు అయితే వచ్చారు. 12 గంటలు 3 నిమిషాలు అయితే అల్లు అర్జున్ గారు జైలు జీవితం అయితే గడిపారనమాట. సో ఇది కుట్రపూర్వకంగా జరిగిందా, లేకపోతే నిన్న సాయంత్రం బెయిల్ వచ్చేసినా సరే ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ గారిని లోపల ఉంచారు అని చెప్పి అనడం అయితే బయట లాయర్లు అయితే కోర్టు దగ్గర వాళ్ళ లాయర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ గారు లోపల ఉంచారు, కావాలని చెప్పి ఉంచాలని చెప్పి, బెయిల్ వచ్చినా సరే పంపలేదు అని. అంటే టెక్నికల్ ఇష్యూ, అంటే ఆన్లైన్లో ఈయన బెయిల్ అప్లోడ్ అవ్వలేదని చెప్పడం, దాని ద్వారానే ఈయన్ని రిలీజ్ చేయలేదని చెప్పడం అయితే జరిగిందనమాట. సో నేను అనుకోవడం ఏంటంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోవడం వల్ల రివెంజా అనేది పక్కన పెట్టేస్తే మాత్రం అల్లు అర్జున్ గారు ఈ ఫ్యామిలీ తొక్కిసలాట జరిగి ఆమె చనిపోయింది, వాళ్ళ పిల్లోడు 13 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నా సరే కనీసం స్పందించలేదు. అల్లు అర్జున్ గారు కొద్దిగైనా స్పందించి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదేమో అని నేనైతే అనుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ప్రకారం మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అంటే అల్లు అర్జున్ గారి వల్ల జరగలేదు ఇది, కాకపోతే అల్లు అర్జున్ గారు సినిమాకి రావడం వల్ల జరిగింది కాబట్టి బాధ్యత ఆయన వహించకపోయినా సరే, బాధ్యత ఆయనది కాకపోయినా సరే ఆయన మీద కేసు పెట్టారు. నేను అన్నం ఏంటంటే ఇలా జరగడం వల్ల అల్లు అర్జున్ గారు కనీసం స్పందించకపోవడం వల్ల ఇలా జరిగిందా లేదా అనేది కింద మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీ జయకృష్ణ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.